హలో అండి, నేను మీ సుమంత్ని. మై నెక్స్ట్ ఫిల్మ్ నిన్నే గుమ్మడికాయ కొట్టారు. షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాము. నా డబ్బింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. బిగినింగ్ నుంచి మా అందరికీ టైటిల్ తెలుసు, కానీ మొట్టమొదటిసారిగా మీకు రివీల్ చేయబోతున్నాము. ద టైటిల్ ఇస్ మళ్ళీ రావా. అండ్ ఈ లోగో అండ్ టీజర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ని రిలీజ్ చేయబోతున్నామండి. అండ్ సినిమా జానరా ఏంటంటే ఇట్స్ రొమాంటిక్ డ్రామా. నిజం చెప్పాలంటే ఇప్పుడు గోదావరి తర్వాత నేను ప్యూర్ న్యాచురల్ రొమాంటిక్ డ్రామా, అంటే దీంట్లో సినిమాటిక్గా ఎక్కువ ఉండదు. అంతా ఇట్స్ గోయింగ్ టు బి ఎ న్యాచురల్, అంటే మనందరికీ చాలా ఐడెంటిఫై చేసుకోగలిగే కథ అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ అ స్టోరీ దట్ స్పాన్స్ అబౌట్ 25 years, 3 different age groups, and the screenplay narration is very new. It keeps cutting back from various time zones, అంటే ఈ 3 time zones చిన్నప్పుడు 13 సంవత్సరాల నుంచి 35 వరకు నా వయసు అది స్పాన్ అవుతూ ఉంటుంది కథ. హౌ దిస్ ఫిల్మ్ స్టార్టెడ్ అంటే నేను రోజు ఆల్మోస్ట్ ఒక వారానికి అట్లీస్ట్ ఒక 3-4 కథలు వింటానండి. ఆ ప్రాసెస్లో గౌతమ్, ద డైరెక్టర్ గౌతమ్ నాయుడు తిన్ననూరి, 2-3 సార్లు మేము మిస్ అయ్యాము. బట్ ఫైనలీ వెన్ వీ మెట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ రూమ్, మై ఆఫీస్ ఓవర్ హియర్, కథ చెప్పడం జరిగింది. అండ్ హీ టోల్డ్ ద స్టోరీ ఫర్ ఆల్మోస్ట్ రన్ టైమ్ narration ఇచ్చాడు నాకు. అసలు he literally showed the film to me almost like a 2-hour 15-minute narration, like a 2-hour narration he gave me with all the details. I couldn't believe ఒక కథ చెప్పినప్పుడు 2 గంటలు చెప్పాడని కూడా నేను మర్చిపోయాను. నేను 2-3 సార్లు నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆ కథ చెప్తున్నప్పుడు. అండ్ ఇమ్మీడియట్గా అంటే there was no deliberation, nothing. Immediately I told Gautam that we're doing this film. And then I happened to meet Rahul Yadav. He's a first-time producer. And one more thing I forgot to tell you is Gautam, he came so well prepared that ఆ సినిమాలో ఒక 15 minutes తను ఆల్రెడీ షూట్ చేసి నాకు చూపించాడు, నాకు లైక్ ఒక షార్ట్ ఫిల్మ్గా. అండ్ అది చూసి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. సో with the story, along with his narration and along with his demo reel, he convinced me immediately. And then after that, Rahul Yadav, the producer, got on board. It's a very young team. నిజం చెప్పాలంటే అందరికన్నా పెద్దవాడు నేనే సినిమాలో. అండ్ it's young, fresh, and I feel that the audience, especially the youth, they're really going to identify with this film. And I have to thank Rahul for taking on this project, the first time producer, Swadharm Entertainment's banner Meda. And I offered him help actually. Like I said, if there's any help from my side, from the production, I can help through Annapurna, the facilities, whatever. Nothing. He didn't ask me for anything. He just went ahead and did the whole film entirely themselves, Gautam and he. And chala pagadbandiga, chala ప్లాన్డ్గా, ఎక్కడ ప్రాబ్లం లేకుండా జరిగిపోయింది. లైక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లెజెంట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. అండ్ ఐ యాక్చువల్లీ ఫీల్ లిటిల్ బ్యాడ్ దట్ ద షూటింగ్ అయిపోయిందని. అండ్ ఐ హ్యావ్ టు రియలీ ఇట్ వాజ్ అ వెరీ ఈజీ గోయింగ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఓన్లీ 2-3 సార్లు నిజంగా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే గౌతమ్, ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ హిమ్, గౌతమ్ డ్రైవ్ మీ, పుష్ మీ. If you're unhappy with my performance, we'll go, just say, let's take again. I think there was only 1 or 2 days, where I felt it was కొంచెం కష్టపడాల్సి వచ్చింది, చాలా కష్టపడాల్సి వచ్చింది ఒక 2-3 రోజులు. I think for a couple of scenes, especially the climax scene. And as far as the rest of the film, the cast, crew, there are a lot of newcomers. The friends, the comedians. Comedy అనేసరికి సెపరేట్గా వేరే కామెడీ ట్రాక్ ఉండదు. లైక్ ఐ సెడ్, ఇట్స్ అ వెరీ న్యాచురల్, ఫ్రీ ఫ్లోయింగ్ ఫిల్మ్. ఇప్పుడు కట్ టు డ్యూయట్ సాంగ్లు, కట్ టు యాక్షన్ సీక్వెన్సెస్, టిపికల్ సినిమాటిక్ విలన్, ఇదంతా ఉండదు సినిమాలో.
And like I said, Godavari Tarvata, like I think this is the first true love story that I'm doing. And what else can I say about the film? The actress Akanksha Singh. I'm surprised ippudu nobody discovered her. She's a very popular television artist from Bollywood, and she's done like 2 or 3 very popular television shows. And like I said, I'm really surprised evaru discover cheyaledu, and she's going to be like she's wonderful in the movie. Very, very natural actress, and she suited the role to a T. కరెక్ట్గా లైక్ అండ్ ఈవెన్ ఒక డెబ్యూటెంట్ అయినా కూడా తెలుగు సినిమాలకి డెబ్యూటెంట్ అయినా కూడా లైక్ షీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ యాక్టింగ్. సో ఐ థింక్ వర్కింగ్ విత్ హర్ వాజ్ రియలీ ఈజీ, ప్లెజెంట్. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, అండ్ షీఈస్ అ వండర్ఫుల్ గర్ల్ as well. What else can I say? సో మళ్ళీ రావా టైటిల్ కూడా ఇమీడియట్ నాకు విన్నప్పుడే నాకు ఇమీడియట్గా నచ్చేసింది. అంటే ముందు నుంచి ఈ టైటిల్ మేము అనుకున్నాము, రిజిస్టర్ కూడా చేయడం జరిగింది, మేము రివీల్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ రివీలింగ్ ఇట్ ఆల్ టు యూ. సో ఐ గెస్ దట్స్ అబౌట్ ఇట్. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్న మీకు టైటిల్ లోగో అండ్ టీజర్తో మేము మీ ముందుకు వస్తున్నాము. అండ్ ద రిలీజ్ ప్రాబ్లీ లుకింగ్ ఎట్ some time in a September release is what we are aiming at. So we are hoping that we have all your love and your blessings, and looking forward to seeing you soon. Thank you. Hi, this is Ruksha. To watch more interesting videos of India Glitz, subscribe to IG Telugu.